హలో ఫ్రెండ్స్, నేను మీ ఎంసీఏ అబ్బాయి భార్గవ్. రేపటి కోసం ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఏపీ ఐసెట్ 2025 అడ్మిషన్స్ ఎంబీఏ ఎంసీఏకి వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయ్యాయి. ఈ వీడియోలో ఏపీ ఐసెట్ 2025 ఎంబీఏకైనా ఎంసీఏకైనా వెబ్ ఆప్షన్స్ ఎలా ఫిల్ చేయాలి, ఎలా సేవ్ చేయాలో, ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో కంప్లీట్గా గైడెన్స్ స్టెప్ బై స్టెప్ అయితే నేను మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకండి. అండ్ ఒక లైక్, ఒక్కొక్క కామెంట్, ఒక్కొక్క షేర్ అనేది ఒక్కొక్క డైమండ్ లాంటిది. ఓకే, ఒక కామెంట్ అయినా, ఒక లైక్ అయినా, ఒక షేర్ అయినా సరే, సో మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఈ 3. సో అంటే ఈ 3 డైమండ్స్ అనమాట. ఓకే, సో వీడియోని కంప్లీట్గా చూసిన తర్వాత వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ అన్నీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఓకే, సో మనం పోర్టల్ ఓపెన్ చేస్తాం కదా, ఏపీఐసెట్ 2025 కౌన్సిలింగ్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఫామ్స్ కానీ చూస్తే వెబ్ ఆప్షన్స్ ఉంటుంది. ఓకే, అండ్ అలానే ఇన్ఫర్మేషన్లో చూస్తే లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ అండ్ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు మనకి కాలేజెస్ గురించి కూడా తెలియాలి. సో బ్లైండ్గా ఏ కాలేజ్ పడితే ఆ కాలేజ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టి కెరీర్ కాదు. సో మీరు ఇయర్స్ని వేస్ట్ చేసుకోకండి. సో మీరు కాలేజ్ జాయిన్ అయ్యే ముందు ఆ కాలేజ్ గురించి తెలుసుకొని జాయిన్ అవ్వండి. ఓకేనా? అండ్ ఈ వీడియో కంప్లీట్ చేశాక నెక్స్ట్ కొన్ని నేను కూడా బెస్ట్ కాలేజెస్ అయితే సజెస్ట్ చేస్తాను. సో అవి కూడా మీరు వెబ్ ఆప్షన్స్లో అయితే పెట్టండి. ఓకే, బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఐ సజెస్ట్ సమ్ కాలేజెస్ ఫర్ యువర్ వెబ్ ఆప్షన్స్, ట్రై ద కాలేజెస్ ఆల్సో. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఇక్కడ వెబ్ ఆప్షన్స్ కానీ ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు మీ ఐసెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓకే, ఒకవేళ ఓటీపీ ఇష్యూ ఉంటే కింద కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాను, హెల్ప్ డెస్క్ వాళ్ళవి. కాంటాక్ట్ అయ్యి ఒకసారి ఇష్యూ సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఓటీపీని సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వెబ్ ఆప్షన్స్ సెలెక్షన్ అని ఉంటుంది. అప్లికెంట్ నేమ్, జెండర్, రీజియన్, క్యాస్ట్ కేటగిరీ ఇలా మన డీటెయిల్స్ చూపిస్తుంది. అండ్ పైన ఐసెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ కింద డిస్ట్రిక్ట్ అని కాలేజ్ టైప్ ఉంది కదా, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు గైస్. సో డిస్ట్రిక్ట్ సపోజ్ నేను ఈస్ట్ గోదావరి సెలెక్ట్ చేశాను. సో ఈస్ట్ గోదావరిలో సంబంధించిన కాలేజెస్ మాత్రమే నాకు ఇక్కడ కంప్లీట్గా చూపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు ఇన్స్టిట్యూషన్ టైప్ ఉంది కదా, ఇన్స్టిట్యూషన్ టైప్లో మీరు యూనివర్సిటీ కాలేజెస్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, యూనివర్సిటీ కాలేజెస్ మాత్రమే చూపిస్తుంది ఈస్ట్ గోదావరిలో ఉన్న యూనివర్సిటీ కాలేజెస్. అండ్ సపోజ్ మీరు యూనివర్సిటీ కాలేజెస్ సెల్ఫ్ ఫైనాన్స్ కూడా చూసుకోండి, ఎందుకంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది యూనివర్సిటీ కాలేజెస్ సెల్ఫ్ ఫైనాన్స్లో కూడా వస్తుంది అండ్ యూనివర్సిటీస్లో కూడా వస్తుంది. ఓన్లీ ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ యూనివర్సిటీస్లో మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాదు. అండ్ యూనివర్సిటీ కాలేజెస్లో, యూనివర్సిటీ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్లో మీకు ఫీజు రింబర్స్మెంట్ అయితే వస్తుంది కదా. మీరు కాలేజీకి ఎంత ఫీజు అయితే పే చేస్తారో అంత ఫీజే మీకు ఫీజు రింబర్స్మెంట్లో వస్తుంది. అండ్ అది మీరు కాలేజ్కి ఫీజు పే చేయాలంటే మీరు ఫస్ట్ కాలేజ్కి కంప్లీట్గా ఫీజు అయితే పే చేయాలి. ఆ తర్వాత గవర్నమెంట్ అయితే మీకు ఫేసెస్లో, అంటే 2 ఫేసెస్లో కావచ్చు, 3 ఫేసెస్లో కావచ్చు, మీరు ఎంత అమౌంట్ అయితే కాలేజ్కి పే చేస్తారో అంత అమౌంట్ అనేది మీకు ఫీజు రియంబర్స్మెంట్లో వచ్చేస్తుంది. ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ అంటే యూనివర్సిటీ కాలేజెస్ సెల్ఫ్ ఫైనాన్స్, సో ఈ 2 ఆప్షన్స్ మాత్రమే. ప్రైవేట్ యూనివర్సిటీస్లో, ప్రైవేట్ కాలేజెస్లో అయితే ఫీజు రియంబర్స్మెంట్ అయితే రాదు. ఓకేనా? ఆల్రెడీ మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేసేసారు. ఐసెట్ అయినా సరే, పీజీ సెట్ అయినా సరే, ఎంబీఏ, ఎంసీఏ, ఎంకామ్, ఎంఏ వంటి మాస్టర్ డిగ్రీస్కి ప్రైవేట్ కాలేజెస్లో, ప్రైవేట్ యూనివర్సిటీస్లో మనకి ఫీజు రింబర్స్మెంట్ రాదు. సో ఇప్పుడు మనం వెబ్ ఆప్షన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మనకి ఇక్కడ కాలేజెస్ లిస్ట్ వచ్చింది కదా. సో ఇక్కడ ఎంసీ అంటే మీరు ఎంసీ అని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఓన్లీ ఎంసీకి సంబంధించిన కాలేజెస్ మాత్రమే చూపిస్తుంది. ఇలా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ప్లస్ బటన్ ఉంది కదా, సో ఈ ప్లస్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి రైట్ సైడ్లో యాడ్ అయిపోతుంది. ఇక్కడ ఆల్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఈస్ట్ గోదావరిలో ఉన్న అన్ని
కాలేజెస్ అయితే మనకి ఇక్కడ లిస్ట్ అయితే చూపిస్తుంది. సపోజ్ మీకు ఇంటర్లో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది, లేదంటే డిగ్రీలో బీసీఏ చేశారనుకోండి, మీకు ఎంబీఏ కాలేజెస్ చూపిస్తుంది, ఎంసీఏ కాలేజెస్ కూడా చూపిస్తుంది. సో మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఎంబీఏ ఇంట్రెస్ట్ ఉంటే ఎంబీఏ కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. లేదు ఓన్లీ ఎంసీఏ ఇంట్రెస్ట్ ఉందంటే ఎంసీఏ మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టచ్చు గైస్. ఓకేనా? ఇక్కడ నేను ఎంసీఏ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను. నాకు ఎంసీఏ కాలేజెస్ లిస్ట్ మాత్రమే కావాలి కాబట్టి సెర్చ్లో ఎంసీఏ అని టైప్ చేశాను. సో ఎంసీఏ సెలెక్ట్ చేసిన తర్వాత నాకు ఎంసీఏకి సంబంధించిన ఈస్ట్ గోదావరిలో ఉన్న ఎంసీఏ కాలేజెస్ లిస్ట్ మాత్రమే వస్తుంది. సో నేను ఇలా ప్లస్ బటన్ క్లిక్ చేసిన వెంటనే నాకు రైట్ సైడ్లో యాడ్ అయిపోతూ ఉంటాయి. ఇలా నేను కాలేజెస్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు గైస్. అలా అంటే ఈస్ట్ గోదావరిలో జాయిన్ అవ్వాలనుకుంటే ఈస్ట్ గోదావరి, లేదు మీరు ఒక 5 మీ ఇష్టం. ఇక్కడ ఇంకో డౌట్ ఏంటంటే చాలామందికి వెబ్ ఆప్షన్స్ ఎన్ని పెట్టచ్చు, 5 పెట్టచ్చా 10 పెట్టచ్చా అని చాలామందికి డౌట్ ఉంది. అలా తక్కువ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. సో నీకు ర్యాంక్ అనేది 10,000 అబవ్లో ఉందంటే మీరు ఖచ్చితంగా ఒక 15 కాలేజెస్ అయితే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. ఓకేనా? అండ్ 15 మాత్రమే కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ పెట్టాలని కాదు, మీ ఇష్టం గైస్. మీరు అన్లిమిటెడ్, మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ అయినా పెట్టచ్చు. అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు అంటే మీకు కొన్ని కాలేజెస్ గురించి ఐడియా ఉండేది. సో ఏ కాలేజ్ పెడితే ఆ కాలేజ్ కాకుండా సో మీకు ఏ కాలేజెస్ అయితే ఐడియా ఉన్నాయో అవి పెట్టుకోండి ఫస్ట్. ఆ తర్వాత కొన్ని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి. ఓకేనా? మోస్ట్లీ జేఎన్టీయూకేతో అఫిలియేట్ అయిన కాలేజెస్లో చూస్ చేసుకోండి. అఫిలియేటెడ్ కాలేజెస్ అయితే ఆటోనమస్ అయినా ఓన్లీ జేఎన్టీయూ కాకినాడ, జేఎన్టీయూ అనంతపూర్కి అఫిలియేట్ అయిన కాలేజెస్ చూడండి ఫస్ట్. ఆ తర్వాత మామూలుగా వేరే కాలేజెస్ అంటే మామూలుగా స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, ఆంధ్ర యూనివర్సిటీ ఇలా, అప్పుడు అవి చూస్ చేసుకోండి. అవి కూడా చెప్తాను. అంటే మంచి కాలేజెస్ లిస్ట్ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇప్పుడు మనం వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలో చూద్దాం. ఇప్పుడు నేను ఈస్ట్ గోదావరిలో ఉన్న కాలేజెస్ అయితే లిస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను విశాఖపట్నంలో ఉన్న కాలేజెస్ లిస్ట్ అయితే యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నాను కాబట్టి నెక్స్ట్ విశాఖపట్నం అయితే సెలెక్ట్ చేసుకున్నాను డిస్ట్రిక్ట్. అండ్ విశాఖపట్నంలో నాకు అంటే ఎంబీఏ ఎంసీఏ కాలేజెస్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే వచ్చేసి ఇప్పుడు నేను ఓన్లీ ఎంసీఏ మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మీరు ప్రతి డిస్ట్రిక్ట్కి సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు, లేదా మీరు ఆల్ పెట్టేసుకుంటే చాలా వస్తుంది కాబట్టి లిస్టు. సో మీరు డిస్ట్రిక్ట్ వైడ్గా చూసుకుంటే మీకు ఒక ఐడియా ఉంటుంది, ఏ డిస్ట్రిక్ట్లో ఎలాంటి కాలేజెస్ బాగున్నాయో మీకు ఐడియా వచ్చేస్తుంది. అండ్ డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా నేను మీకు కాలేజెస్ లిస్ట్ అయితే షేర్ చేస్తాను, డోంట్ వరీ. సో వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు కాలేజ్ గురించి తెలుసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టండి. ఓకే, ఇక్కడైతే నేను నాకు తెలిసిన కాలేజెస్ అయితే లిస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ కాలేజెస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను గైస్. అండ్ మీకు కూడా ఏమైనా కాలేజెస్ ఐడియా ఉంటే మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా నేను విశాఖపట్నం ఈస్ట్ గోదావరిలో మాత్రమే కాలేజెస్ ఎంసీఏ చూస్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఇట్లా ప్రయారిటీ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే నేను ఏయుసిఏగా పెట్టాలనుకుంటున్నాను, కానీ ఇక్కడ ప్రయారిటీ ప్రిఫరెన్స్ నెంబర్ 5 అని ఉంది చూసారా. సో దీన్ని నేను ఇలా, మీరు ల్యాప్టాప్ అనుకోండి, ల్యాప్టాప్ అయినా సిస్టమ్ అనుకోండి, ఇలా మీరు 5th నెంబర్ని ఇలా క్లిక్ చేసుకొని డ్రాగ్ చేసుకొని ఫస్ట్ అలా తీసుకొని అలా పెట్టేయచ్చు. అలా పెట్టేసిన తర్వాత చూసారా ఏయుసి అనేది ఫస్ట్లోకి వెళ్ళిపోయింది. మీకు ఒకవేళ మొబైల్ అయినా, ఒకవేళ మీకు ఈ ట్రిక్ తెలియకపోతే ఇక్కడ అప్ డౌన్ యారో బటన్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ కూడా మీరు ప్రయారిటీ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఏడిటిపియు ఉంది కదా, ఏడిటిపియు ప్రయారిటీ ఆర్డర్ అనేది ఓకే చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ జీవీపీ, సో ఇక్కడ జీవీపీ ఉంది కదా, ప్రిఫర్ నెంబర్ 6 ఉంది, దీన్ని నేను ప్రయారిటీ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్రయారిటీ అంటే ప్రిఫరెన్స్ నెంబర్. సో ఇక్కడ అప్ బటన్ క్లిక్ చేసిన వెంటనే ప్రయారిటీ చేంజ్ అయిపోయింది. మళ్ళీ క్లిక్ చేయాలి అప్, మళ్ళీ ప్రయారిటీ అనేది చేంజ్ అయింది, మళ్ళీ అప్. సో నేను ఇది 3rd ప్రయారిటీలో పెట్టుకోవాలనుకుంటున్నాను జీవీపీ. అండ్ ఇంకోటి జీవీపీపీ, నేను దీన్ని 5th ప్రయారిటీలో పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇలా 5th ప్రయారిటీకి అయితే వచ్చేస్తుంది. అండ్ ఏకేఎన్కే ఎంఎస్ఎన్ క్యాంపస్ 6th ఉంది కదా, ఈ 6th ప్రయారిటీని నేను 8గా చేసుకోవాలనుకుంటే డౌన్ బటన్ క్లిక్ చేస్తే అప్పుడు 7లోకి వెళ్ళింది, మళ్ళీ డౌన్ బటన్ క్లిక్ చేస్తే 8లోకి వచ్చింది. సపోజ్ ఇంకొన్ని కాలేజెస్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో విశాఖపట్నం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, అదే విశాఖ. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవంతి. సో ఇప్పుడు నేను ఒకవేళ యాడ్ చేసుకున్నాను కదా, ఇప్పుడు డిలీట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డిలీట్ బటన్ ఉంది కదా, మీరు ఇది కానీ క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది.
ఓకే, ఇలా మీరు కాలేజెస్ అయితే ప్రయారిటీ అయితే చేసుకోవాలి గైస్. అంటే వెబ్ ఆప్షన్స్ అయితే ఇలా అయితే పెట్టాలి. సో ఇప్పుడు మనం పెట్టిన కాలేజెస్ ఎలా సేవ్ చేయాలి? ఓకే, సో మనం పెట్టిన కాలేజెస్ సేవ్ చేసుకోవాలనుకుంటే ప్రివ్యూ వెబ్ ఆప్షన్స్ అని ఉంది కదా, ఇలా క్లిక్ చేసిన వెంటనే వెబ్ ఆప్షన్స్ ప్రివ్యూ అని వచ్చేస్తుంది. హాల్ టికెట్ నెంబర్, అప్లికెంట్ నేమ్ అండ్ రీజియన్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, క్యాస్ట్ కేటగిరీ, ఇలా మన డీటెయిల్స్ చూపిస్తుంది. కింద సెలెక్టెడ్ లిస్ట్ అయితే వచ్చేస్తుంది. సో సెలెక్టెడ్ లిస్ట్లో మనం ఎన్ని కాలేజెస్ పెట్టుకున్నామో చూసుకోవచ్చు. నేనైతే టోటల్గా 9 కాలేజెస్ అయితే పెట్టాను. మీ ఇష్టం, మీరు ఎన్ని కాలేజెస్ అయినా పెట్టుకోవచ్చు. మీకు ఇంటర్లో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఓన్లీ ఎంబీఏ కాలేజెస్ లిస్ట్ మాత్రమే వస్తుంది. మీరు బీసీఏ కాకుండా ఇంటర్లో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే మీరు మీకు ఇంటర్లో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది అండ్ డిగ్రీలో బీసీఏ చేసి ఉంటే మీకు ఎంసీఏ కాలేజెస్ లిస్ట్, ఎంబీఏ కాలేజెస్ లిస్ట్ చూపిస్తుంది. సో మీకు ఇంట్రెస్ట్, మీరు ఎంబీఏ జాయిన్ అవుదాం అనుకుంటే ఎంబీఏ, ఎంసీఏ జాయిన్ అవ్వాలనుకుంటే ఎంసీఏ, ఇలా మీరు ప్రయారిటీస్ అన్నీ సేవ్ చేసుకోండి. అంటే సో ఫస్ట్ నేను ఆంధ్ర యూనివర్సిటీ చూసుకున్నా. సో ఆంధ్ర యూనివర్సిటీలో ఒకవేళ సీట్ అనేది మిస్ అయితే సెకండ్ జేఎన్టీయూకే కాలేజ్లో వస్తుంది. ఒకవేళ జేఎన్టీయూలో కూడా చెక్ చేసుకుంటుంది నా కేటగిరీ వైజ్గా నాకు సీట్ ఉందా లేదా అని, నా ర్యాంక్కి. సో ఒకవేళ లేదు అంటే థర్డ్, సో ఎంసీఏ గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, సో ఈ కాలేజీలో చెక్ చేసుకుంటుంది. అలా కేటగిరీ వైజ్గా ప్రతి కాలేజీలో నాకు సీట్ ఉందో లేదో చెక్ చేసుకొని నాకు సీట్ అనేది అలాట్ చేస్తుంది. అంటే కేటగిరీస్ వైజ్గా, సో ఫస్ట్ ప్రయారిటీ నుంచి ర్యాంక్ వైజ్గా సో సీట్స్ అనేవి ఫిల్ అవుతాయి. కాబట్టి నాది ఒకవేళ 1000లో ఉంది ర్యాంకు. సో నా 1000లో మా బీసీబీ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు సో చూసుకొని, సో ఎవరైతే ఆ కాలేజీలో ఆల్రెడీ పెట్టేసి ఉంటారో సో సీట్స్ అనేవి ఫిల్ అయిపోతాయి. ఇలా ప్రతి కేటగిరీకి సీట్ రిజర్వేషన్ ఉంది కదా, సో 7%, 12% అలా ఉంటుంది. సో 12% సీట్స్లో అలా ఫిల్ అయిపోతే మళ్ళీ వేరే కాలేజీలో చూసుకుంటుంది. అలా కాలేజ్ వైజ్గా చెక్ చేసుకుంటూ ఉంటుంది కేటగిరీస్ వైజ్గా. అలా మనకి ఏ కాలేజీలో సీట్ వస్తుందో ఆ కాలేజీలో సీట్ అలాట్మెంట్ అనేది అవుతుంది. ఆ సీట్ అలాట్మెంట్ కూడా మనకి 22nd అయితే రిలీజ్ చేస్తారు. ఓకే, అండ్ గైస్ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అంటే మీకు కంప్లీట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయి ఉండాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వకపోతే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టలేరు. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ మీరు సేవ్ చేసేసుకున్నారనుకోండి, డూ యూ వాంట్ సేవ్ ద కాలేజెస్ సెలెక్టెడ్ అని వస్తుంది. ఓకే క్లిక్ చేస్తే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ అనేవి సేవ్ అయిపోతాయి. అండ్ సేవ్ అండ్ ప్రింట్, ప్రివ్యూ అండ్ వెబ్ ఆప్షన్స్ మీరు ఫ్రీజ్ చేసే అవసరం లేదు గైస్. సో డైరెక్ట్గా సేవ్ అండ్ ప్రింట్ అని క్లిక్ చేసేస్తే మీరు పెట్టిన కాలేజెస్ అయితే పీడిఎఫ్ అయితే చేసేసుకోవచ్చు. ఓకే, అండ్ ఆ తర్వాత మీరు డౌన్లోడ్ చేసేసుకోండి అంతే గైస్. అంతేగాని ఫ్రీజ్ చేశారనుకోండి, ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఫ్రీజ్ చేసేస్తే మీరు పెట్టిన కాలేజెస్ అనేవి చేంజ్ చేసుకోలేరు. మళ్ళీ మనకి ఎప్పుడు చేంజ్ చేసుకోవాలంటే 22nd చేంజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్, సీట్ అలాట్మెంట్ డేట్ గురించి చెప్తాను. ఓకే, చేంజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనేవి ఇప్పుడు మీరు ఒకవేళ ఫ్రీజ్ చేసేసారనుకోండి ఇంకా చేంజ్ చేసుకోలేరు అప్ టు 22nd వరకు. 22nd మాత్రమే మీకు టైం ఉంటుంది. మళ్ళీ ఒకవేళ అన్ఫ్రీజ్ చేసుకొని మళ్ళీ వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే, సపోజ్ మీరు సేవ్ చేసేసుకున్నారనుకోండి మీకు 22nd వరకు ఛాన్స్ ఉంటుంది. అంటే మీరు వెబ్ ఆప్షన్స్ మళ్ళీ చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. అంటే మనకి ఇంకా 5 days టైం ఉంది కాబట్టి మంచి కాలేజెస్ అని చూసుకొని సో ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టవచ్చు. సపోజ్ మనకి ఈరోజు ఒక 5 కాలేజెస్ గురించి తెలిసింది, ఆ కాలేజెస్ బాగున్నాయి అనుకోండి, ఈరోజు యాడ్ చేసుకోండి. రేపు ఇంకొక 5 కాలేజీల గురించి తెలిసింది, రేపు మళ్ళీ ఓపెన్ చేసి ఇంకొక 5 కాలేజీలు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ మూడో రోజు వచ్చేసి మనం పెట్టిన వెబ్ ఆప్షన్స్లో ఒక 3 కాలేజీలు బాగాలేవు అనుకోండి, మూడో రోజు ఆ కాలేజీలు డిలీట్ చేసేసుకోవచ్చు. సేవ్ అండ్ ప్రింట్, అంటే మీరు వెబ్ ఆప్షన్స్ సేవ్ చేసుకుంటే మనకి బెనిఫిట్ అయితే ఇలా ఉంటుంది. అంటే మనం చేంజ్ చేసుకోవచ్చు వెబ్ ఆప్షన్స్ అనేవి అప్ టు 22nd వరకు. ఓకే, ఐ థింక్ మీకు ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే కంప్లీట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో వెబ్ ఆప్షన్స్ పెట్టడం కాదు, వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ముందు వెనకాల కూడా ఆలోచించాలి. ఓకే, అండ్ స్టెప్ బై స్టెప్ మనకు ప్రతి తెలియాలి కదా. అంటే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టడమే కాకుండా అవి డిలీట్ చేసుకోవడానికి కూడా మనకి ఛాన్స్ ఉంది, అండ్ ప్రయారిటీ చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు మనకి
సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయి ఉండాలి. అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత సో ఫ్రీజ్ చేసేస్తే ఏమవుతుంది అండ్ సేవ్ చేసేసుకుంటే ఏమవుతుందో కూడా నేను మీకు కంప్లీట్గా చెప్పాను. సపోజ్ మీరు ఒకవేళ ఫ్రీజ్ చేయడం మర్చిపోయారనుకోండి, నో ప్రాబ్లం, అవే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతాయి. ఓకే, సో లాస్ట్ డేట్ కంప్లీట్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేవి మీరు సేవ్ చేసిన వెబ్ ఆప్షన్స్ అనేవి ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోతాయి. ఓకేనా, ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో జాగ్రత్తగా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టండి, ఎలాంటి మిస్టేక్ అయితే చేయకండి. ఓకే, ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.